గుంటూరు జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. వెల్దురి మండలం దగ్గరలోని ఒక కల్వర్ట్ లో స్కూల్ బస్ పడిపోయింది. ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన ఈ బస్సు వేగంగా వెళ్లి కల్వర్ట్ లో పడిపోయింది. డ్రైవర్ తాగి బస్సు నడిపాడని విద్యార్థులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. వెల్దురి మండలం దగ్గరలోని ఒక కల్వర్ట్ లో స్కూల్ బస్ పడిపోయింది. ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన ఈ బస్సు వేగంగా వెళ్లి కల్వర్ట్ లో పడిపోయింది. డ్రైవర్ తాగి బస్సు నడిపాడని విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, యువతి వెల్దుర్తి మండలంలో జరిగింది ఈ రోజు స్కూల్ బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదం. ఉదయం స్కూల్ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినటువంటి బస్సు, ఆ బస్సు డ్రైవర్ మద్యం సేవించాడనేటువంటి ప్రాథమిక సమాచారం ఉంది. ఇది వెల్దుర్తి మండలం మందడ కల్వర్ట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒకసారిగా అదుపు తప్పి పడిపోయింది. అయితే అప్పటికి ముందే పిల్లలు వారిస్తూ వస్తున్నారంట. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ ఉన్న నేపథ్యంలో భయపడుతూ కొంత ఆందోళన వ్యక్తం చేసినట్టుగా కూడా పిల్లలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి అక్కడ కల్వర్ట్ దగ్గర ఉన్నటువంటి కెనాల్లోకి దూసుకుపోవటం, మొత్తంగా విద్యార్థులకు చాలా మందికి స్వల్పగాయాలయ్యి ఒక ముగ్గురికి అయితే సీరియస్ గా ఇంజరీస్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక విద్యార్థిని పరిస్థితి బాగా తీవ్రంగా ఉండటంతో అతన్ని గుంటూరు తరలించడం జరిగింది. మరో ఇద్దరిని స్థానిక మాచర్ల హాస్పిటల్ కి తరలించి వాళ్ళకి చికిత్స చేస్తా ఉన్నారు. అయితే ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ చేరుకున్నటువంటి వాళ్ళు అక్కడ డ్రైవర్ ని కూడా అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అతన్ని ముందు వైద్యశాలకు పంపించి ఇతను మద్యం సేవించాడా లేదా అనేది కూడా ఒక నిర్ధారణకి రావాల్సి ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఆ సమాచారం కూడా వస్తుంది. ఆల్ రైట్, థాంక్యూ కృష్ణ.